సో నాగమణి గారు రెడీయా? రెడీ. మీరు కీమా ఫ్రై కదా? ఓకే. సో చికెన్ కీమానా మటన్ కీమా? ఓకే ఓకే. మరి కీమా ఫ్రై కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కీమా ఫ్రై తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కీమా 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, జీలకర్ర 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, పుదీనా కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, పసుపు చిటికెడు. ఓకే. మరి కీమా ఫ్రై కి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా? సో నాగమణి గారు స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. సో కీమా ఫ్రై ఫాస్ట్ గా అయిపోతుంది కదా, టేస్టీగా కూడా ఉంటుందండి. ఎస్. కొంచెం బౌల్ వేడెక్కాక ఆయిల్ వేసుకుందాం. ఓకే. కొంచెం జీరా, ఆనియన్స్ కొద్దిగా. ఓకే. సో కీమా ముందు ఏం బాయిల్ చేయలేదు? బాయిల్ చేసాం. కొంచెం బాయిల్ చేసారా? బాయిల్ చేసి తీసుకొచ్చి కొద్దిగా ఇలా ఉడికించేస్తే మనకి ఫాస్ట్ కూడా అయిపోతుంది కదా. కొంచెం కరివేపాకు, కొంచెం పచ్చిమిర్చి, ఓకే, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, మీ ఇంట్లో ఎక్కువ ఏది ఇష్టంగా తింటారు నాన్ వెజ్ లో? చికెనా? అంటే కొంతమందికి ఏమో మటన్ బాగా అలవాటు ఉంటుంది, కొంతమందికి చికెన్ ఉంటుంది, కొంతమంది ఏమో ఈ చేపలు రొయ్యలు ఇవి ఎక్కువ తింటుంటారు. చికెన్ తింటాం ఎక్కువ. చికెన్ మీ ఇంట్లో ఎక్కువ చికెన్ తింటాం. ఓకే. కొంచెం మూత పెట్టు. కొంచెం మా ఫ్యామిలీ మెంబర్స్కి హాయ్ చెప్పరా? తప్పకుండా. సో నాగమణి గారి ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా హాయ్. మా బాబుకి హనీష్. సో హనీష్ నీకు స్పెషల్ గా హాయ్. సో ఒక్కడేనా బాబు మీకు? ఒక్కడే. ఎంత వయసు? 4 years. 4 years. వెళ్తున్నాడా స్కూల్ కి? వెళ్తున్నాడు. ఎల్కేజీ చదువుతున్నాడా? ఇప్పుడు ఏ కేజీ అయినా ఒకే రకంగా ఉంది చదువులనేసరికి. ఇదివరకు ఎల్కేజీ యూకేజీ అంటే ఓకే అన్నట్టు ఉండేది, కానీ ఇప్పుడు ఈ మధ్య అలా లైట్ గా తీసుకోవడానికి లేదు. సో మీ పాప పేరు ఏంటండి? అక్షర అండి. అక్షర. ఓకే. సో మీ వారు ఏం చేస్తూ ఉంటారు? మా వారు బిజినెస్ అండి. మాకు ఓన్గా ఫోటో స్టూడియోస్ ఉన్నాయి. ఓకే. సో అయితే ఏ ఫోటో తీసుకోవాలన్నా మీకు ఫ్రీ అన్నమాట. అలా అంటారు కానీ వాళ్ళకే ఇంట్రెస్ట్ ఉండదా అసలు? ఎందుకంటే ఈ కాలంలో టైం దొరకడం చాలా కష్టమైపోయింది. అయినా ఒక మంచి ఫోన్ ఉంటే ఎవరికి వాళ్ళే ఫోటోగ్రాఫర్ అయిపోతున్నారు. కొంచెం పసుపు వద్దాం. మీ వారు ఏం చేస్తూ ఉంటారు? చార్టర్డ్ అకౌంట్, సిఏ. వావ్. హాయ్ చెప్పరా ఒకసారి. ఏం పేరు మీ వారి పేరు? ధర్మారావు. ధర్మారావు గారు మీకు స్పెషల్ గా హాయ్ అండి. మీకు ఎలా కాలక్షేపం? మీ బాబుతో సరిపోతుంది? బాబుతో సరిపోతుంది. ఎప్పుడైనా స్కూల్కి వెళ్ళినప్పుడు ఖాళీ టైం ఉంటే ఇంకా ఇంట్లో పని సరిపోతుంది. ఓకే. కొంచెం ఒకటి ఉంటే చాలు కదా, మంచి కాలక్షేపం. కొద్దిగా కారం. ఓకే. అభిరుచి చూస్తూ ఉంటారా? చూస్తూ ఉంటాను. ట్రై చేస్తూ ఉంటారా? ట్రై చేస్తూ ఉంటాను. కొంచెం సాల్ట్. సో కీమా బాయిల్ చేసేటప్పుడు ఏమన్నా వేసారా దాంట్లో? కొంచెం ఉప్పు కానీ? లేదు, కొంచెం కొద్దిగా ఫస్ట్. ఓకే. కారం వేయగానే మంచి రంగు వచ్చేసింది. సో యూజువల్గా నాన్ వెజ్ అనేసరికి అందరూ అంటే కొంచెం అంటే మటన్ లాంటిది కొద్దిగా పీసెస్ అయితే కొంచెం ఉడికించడానికి టైం కానీ, లేకపోతే అదర్ దెన్ దట్ ఉడికిస్తే ప్రాసెస్ అనేది ఫాస్ట్గా అయిపోతుంది కదా. కొంచెం గరం మసాలా. ఓకే. ఈ జనరేషన్ లో కొంచెం ఫాస్ట్నెస్ కొంచెం ముందుగా తీసుకుంటున్నారు కదా. కొంచెం ధనియాల పొడి. సో అందుకే కదా అంటే బయట ఫుడ్స్ కి కూడా జనాలు ఎక్కువ ఇదైపోయేది. కొంచెం వేసేద్దామా? సో ముందుగా ఉడికించి పెట్టుకున్నాం. సో అన్ని వేసేసుకున్నట్టే కదా? వేసుకున్నట్టు. సో ఇంక కొంచెం వేగితే మనకి ఫ్రై కూడా రెడీ అయిపోయింది. మూత పెడదామా? మూత పెట్టి. సో ఒకసారి ఫైనల్ గా చూసేసుకోండి అన్ని వేసేసారో లేదో. అన్ని వేసేసారా? కొత్తిమీర, పుదీనా లాస్ట్ గానే. సో చూద్దామండి. మంచి వాసన వస్తుంది. గరం మసాలా అంతా బాగా ఫ్రెష్గా చేసుకున్నట్టున్నారు. మెయిన్ నాన్ వెజ్ ఏంటంటే అప్పటికప్పుడు చేసి వేసుకుంటే చాలా స్మెల్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కొంచెం పుదీనా వేసుకుందామండి. ఓకే.
ఓకేనా? ఓకే అండి, అయిపోయిందండి. రెడీ రెడీ అండి. కొత్తిమీర కొంచెం. వేడిగా మటన్ కీమా రెడీ. ఫ్రై. ఓకే, మరి కీమా ఫ్రై కూడా రెడీ అయిపోయింది కదండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కీమా ఫ్రై తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పసుపు, కారం, ఉప్పు, గరం మసాలా, ధనియాల పొడి, ఉడికించిన కీమా వేసి వేగనివ్వాలి. తర్వాత పుదీనా, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. అంతే, కీమా ఫ్రై రెడీ. ఓకే, మరి ఇప్పుడు నాగమణి గారు రెడీ చేసిన కీమా ఫ్రై టేస్ట్ చూద్దాం. రావు గారు. ఓకే, ఇది ఓన్లీ కీమా అండి, కీమా తోటి వేరే ఏదైనా ఉన్నదా? లేదండి, కీమా అండి. ఇది కూడా బాగుంది, పొడిగా కరెక్ట్గా ఉన్నది, కానీ ఇంకా కొంచెం గట్టిగా ఉన్నది. అది లేకుండా కొంచెం ఉప్పు కొంచెం ఎక్కువైంది. బాగుంది, చూడ్డానికి బాగుంది. ఇంకా కొంచెం ఈ రెండు అనమాట, ఇది బాగాలేదు అని చెప్పట్లేదు, సరే బాగుంది, కానీ ఈ రెండు ఎక్కువ ఉన్నాయి.